అందరికీ. ఎట్లున్నారు, బాగున్నారా? చాలా రోజులు అవుతుంది కదా నేను వీడియోస్ పెట్టి, నాకే కొత్తగా అనిపిస్తుంది. ఆల్మోస్ట్ 2 months అవుతుంది. ఇంకా కొన్ని రీజన్స్ వల్ల కుదరలేదు వీడియోస్ పెట్టడము. ఇకపైన ప్రతిసారి ఇదే చెప్తుందని అనుకోకండి, ఇకపైన నన్ను ట్రై చేస్తా రెగ్యులర్గా పెట్టడానికి. ఇక్కడ మా చరణ్ చూడండి, చేపలు గడుగుతున్నాడు. ఎందుకు గడుగుతున్నాడు అని ఆలోచిస్తున్నారా? యాక్చువల్గా ఇవాళ December 31st, ఈరోజు రికార్డ్ చేస్తున్నాను నేను వీడియో. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం అపార్ట్మెంట్ గ్యాంగ్ అంతా కలిసి, అంటే అమ్మాయిలందరూ పక్కకుండి వాళ్ళ హస్బెండ్స్తోని వంటలు చేపిద్దామని డిసైడ్ అయిపోయి ఒక్కొక్కరు ఒక్కొక్క మెనూ సెలెక్ట్ చేసుకున్నారు. పాట్లక్ లాగా అట్లా ఒక దగ్గర గ్యాదర్ అయి తిందామని చెప్పి ప్లాన్ చేసినాం అన్నమాట, బయటికి ఎక్కడికి వెళ్ళకుండా. సో దానికోసమే ఈ ప్రిపరేషన్స్. అందరూ ఎవరికి నచ్చిన ఐటెం వాళ్ళు అట్లా సెలెక్ట్ చేసుకొని చేస్తా అన్నారనమాట. చరణ్ ఏమో ఫిష్ చేస్తానన్నాడు, అందుకే ఇప్పుడు ఫిష్ క్లీనింగ్ నుంచి ఎండింగ్ వరకు, అంటే నాకు గైడెన్స్ లేకుండా చేస్తాడేమో, చూద్దాం మరి. అట్లా ఒక్కొక్కరు చికెన్, మటన్, వెజ్ అట్లా సెలెక్ట్ చేసుకొని మరి స్టార్ట్ చేసినారా లేదా ఇంకా తెలీదు. నేను చరణ్దే రికార్డ్ చేస్తున్నా. అండ్ అందరూ ఒక్కొక్కరు స్టేటస్ ఏంది, ఎవరు ఏమి వండుతున్నారో కూడా వెళ్ళి క్యాప్చర్ చేస్తా. వీడియో ఎండ్ వరకు చూడండి, ఫన్ ఉంటుందని అనుకుంటున్నా, చూద్దాం. ఓకే. హలో, అయిందని ఫిష్ వాషింగ్ అయింది. ఏం చేస్తున్నావు? ఇదంతా ఏంది, ఏమవుతుంది? డ్రెస్సింగ్ అవుతుంది. ఓకే, ఇది డ్రెస్సా ఫిష్కి? దాని తోలు తీయడం ఎందుకు, దానికి బట్టలు వేయడం ఎందుకు? తెల్లగా నిగనిగలు ఆడిపోతున్నాయి చేప ముక్కలు. అది సరిపోతుందా అన్ని ఫిష్ ముక్కలకి? సరిపోతుంది, మళ్ళీ ఫ్రై చేసేటప్పుడు మళ్ళీ కొంచెం. ఓకే. సో ఇప్పుడు ఇవి ఫ్రైకా లేకపోతే పులుసుకా? ఫ్రైకి, పులుసు ఇంకా వాష్ చేయాలి. అవునా? ఓకే. ఏమేమి వేసినావు ఇప్పుడు దాంట్లో? ఉప్పు, కారం, అది అందరికీ తెలుసు. అల్లం వెల్లిపాయ. ఓకే. ధనియాల పొడి, అది కూడా అందరికి తెలుసు. గరం మసాలా. ఓకే. పసుపు అండ్ ఆయిల్. ఈజీ ఇంగ్రీడియంట్స్. స్పెషల్ ఫిష్ మసాలా అట్లాంటివి వేయరా? అవసరం లేదు, అది బయట నుంచి కొనుక్కొచ్చుకోవాలి కదా. ఓకే. సో ఓన్లీ హోమ్ మేడ్ ఇంగ్రీడియంట్స్. చెప్పి అయిపోయిందా మ్యారినేషన్? డన్. ఓకే. ఇప్పుడు ఒకసారి అందరి స్టేటస్ కూడా చూద్దాము. హలో అష్రఫ్. ఎస్ చరణ్. ఏం చేస్తున్నావు? చికెన్ ఫ్రై. ఏం చేస్తున్నావు? మ్యారినేట్ చేస్తున్నా. ఇప్పుడే సాల్ట్ కానీ స్టార్ట్ చేస్తున్నా ఇప్పుడే. ఓకే. నా వీడియోస్ అన్నీ ముందు నుంచి చూసే వాళ్ళకు వీళ్ళందరూ ఎవరని కూడా ఒక ఐడియా ఉంటుంది, చూడకపోతే వెళ్ళి చూడండి. ఇప్పుడు చికెన్ చేస్తున్న ఆయన పేరు అశోక్ అనమాట, ప్రవళిక వాళ్ళ హస్బెండ్. కొంచెం కెమెరా అంటే సిగ్గు ఎక్కువ. హాయ్. అండ్ నెక్స్ట్ ఇక్కడ మటన్ మ్యారినేట్ చేసేది శ్రీకాంత్ అన్న, వాణి వాళ్ళ హస్బెండ్. నేను మటన్ కర్రీ చేస్తానన్నాడు. దీనికోసం వీళ్ళు ముగ్గురు పొద్దున్నే పోయి చికెన్, మటన్, ఫిష్ ఇవన్నీ తీసుకొని వచ్చిర్రు. వెజ్ చాలా తక్కువ మంది ఉన్నారు కాబట్టి ఆన్ ద స్పాట్ అక్కడ ఈవినింగ్ టైంలోనే పన్నీర్ చేసిర్రు. అది నేను రికార్డ్ చేయలేకపోయినా, మిగతావైతే యాక్చువల్గా ఎవరింట్లో వాళ్ళే రికార్డ్ చేసి నాకు బిట్స్ పంపిస్తే నేను యాడ్ చేసి పోస్ట్ చేస్తున్నాను అనమాట. యాక్చువల్గా న్యూ ఇయర్కి ఎక్కడికైనా బయటికి వెళ్దాం అనుకున్నాం, కానీ కొన్ని రీజన్స్ వల్ల ఇంకెళ్ళలేకపోయి ఎవ్రీ న్యూ ఇయర్ చేసినట్టే ఈ న్యూ ఇయర్ కూడా ఇంకా ఇంట్లోనే అందరం కూర్చొని ఒకే దగ్గర డిన్నర్ చేసేసి అట్లా సరదాగా కాసేపు గేమ్స్, బోర్ కొట్టకుండా డ్యాన్సులు, పాటలు అట్లా కూర్చొని అట్లా ఎంజాయ్ చేద్దామని డిసైడ్ అయిపోయి, ఇంకా డ్రెస్ కోడ్ కూడా పెట్టుకుంటే బాగుంటుందని వెళ్ళి అమ్మాయిలందరూ ఒక డ్రెస్, అబ్బాయిలందరూ ఒక డ్రెస్ వెళ్ళి అప్పటికప్పుడు తెచ్చుకొని వేసుకున్నాం. హలో, ఏం చేస్తుర్రు? మటన్ కర్రీ చేస్తున్నాం. స్టార్ట్ అయిందా అన్న? నేను వీడియో పెట్టక ముందే ఇప్పుడే ఇదిగో జస్ట్ ఓకే ఇప్పుడే చేసినాము, మ్యారినేట్ చేసినాము. సగం ప్రాసెస్ అయింది. ఇప్పుడు ఉడికిన తర్వాత మీరు తాలింపు అవన్నీ వేసేది? ఉడికిన తర్వాతనే ఏంది వాణి? ఇగో ఈ నల్లి బొక్క. హాయ్ వాణి. పట్టుకొని వీడియో తీసాను. నువ్వైతే చంద్రముఖి లాగా ఉన్నావు. ఇది ఇట్లే పెడతా. హలో ఫ్రెండ్స్. మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది.
much later. హలో, బ్యాక్గ్రౌండ్ వాయిసెస్ నాయిసెస్ అన్నీ ఇగ్నోర్ చేయండి. మధ్యాహ్నం మీకు అందరూ వంట స్టార్ట్ చేసినప్పుడు చూపించిన కదా ఏమేమి వండిరు అనేది ఇంకా నేను క్యాప్చర్ చేయలేకపోయినా ఇప్పుడు మొత్తం అయిపోయింది. ఆల్ సెట్ టు హ్యావ్ అన్నమాట. చూద్దాం. వావ్, ఏంటిది? చికెన్ కదా, చికెన్ కర్రీ, మటన్, ఇంకా నెక్స్ట్ బగారా, ఇదేంటి మటన్ స్పెషల్స్, అందులో ఏమేమి ఉన్నాయో నాకు తెలియదు. ఫిష్ కర్రీ, పచ్చి పులుసు వెజ్ వాళ్ళ కోసం, ఇది పన్నీర్, ఫిష్ ఫ్రై అండ్ ఫైనల్గా వైట్ రైస్. అంతే. వద్దురా, నేను అక్కనరా, మీకు ఆంటీని కాదురా. అక్క కాదంట. నేను అన్నీ ఫుల్ గుమ్మిన తర్వాత మా వాళ్ళందరూ కూర్చొని తంబోలా ఆడుకుంటూ కొట్టుకుంటున్నారు. సెకండ్ రో అయిపోయింది. నాది కూడా సెకండ్ రో. నాది 18 తో అయ్యింది. సో 18 అరే ఎంత బాగుండ్రా 18 తో అయ్యింది. నాదే ఫస్ట్ ఏం చెప్పింది అక్కడ అయినా కూడా ఇస్తలేదు. ఇంకా మంచిగా ఆడుకొని డ్యాన్సులు చేసిన తర్వాత ఫైనల్గా కేక్ కటింగ్. యాక్చువల్గా ఆన్య మిస్ అయింది. అది మంచిగా 9:30కే పడుకుందనమాట. సో అది వీడియోలో ఎక్కువ కనిపించదు. మధ్యాహ్నం 3 నేను బ్లాక్ మెయిల్ చేసినా దాన్ని బ్లాక్ మెయిల్ కాదమ్మా, అక్క దాన్ని బ్లాక్ మెయిల్ కాదక్క, బ్లాక్ మ్యాజిక్ అంటారు కదా. మా పిల్లడికి చిన్నప్పుడే చేసింది. సో చూసిరు కదా, పిల్లలిద్దరితో కేక్ కట్ చేయించిన తర్వాత వాళ్ళు నాకు ఫస్ట్ పీస్ పెట్టిరని చెప్పేసి బ్లాక్ మ్యాజిక్ అని బ్లాక్ మెయిల్ అని నా మీద వింత వింత అబాండాలు వేస్తున్నారు వీళ్ళు కుళ్ళుతోని. ఇంతే ఇంకా మా ఎంజాయ్మెంట్, మా సెలబ్రేషన్స్. హడావిడేం చేయలేదు కానీ మంచిగా ఎంజాయ్ చేసినాం మార్నింగ్ వరకు. ఆన్య మిస్ అయిందని కొంచెం ఉండే నాకు, అందుకే అది నెక్స్ట్ డే స్కూల్కి వెళ్ళేది ఒక క్లిప్ యాడ్ చేసిన అనమాట. వాళ్ళ స్కూల్లో హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి ఫ్రేమ్ లాగా ఫోటో బూత్ లాగా చేసి పిక్స్ దిగారు, అది కూడా యాడ్ చేశాను. ఈ వీడియోని ఇక్కడి వరకు చూసిన వాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్స్. అండ్ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.